నమస్తే అన్న. ఈ రోజున వాళ్ళు చేసిన కల్తీ మొత్తం బయటపడుతుందన్న వ్యవహారంతో భయపడిపోతున్నారు. ఇటు చంద్రబాబు గానీ, పవన్ కళ్యాణ్ గానీ. అసలు చర్చకి కూడా సిద్ధంగా లేరు ఈ ప్రభుత్వం అంటా ఉన్నారు వైసీపీ నాయకులు. బొత్స సత్యనారాయణ గారు గానీ, మిగతా ఎమ్మెల్సీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్, కూటమి నాయకులు భయపడట్లేదండి. కూటమి నాయకులు ఇప్పుడు ఈ సమస్యని ఎంత త్వరగా తీసుకొచ్చి ఇందులో ఎవరెవరు దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ పట్టించడానికి వాళ్ళు చూస్తుంటే వీళ్ళకి దడబుట్టి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి తాటాకు చప్పుళ్ళు మేము ఉన్నామని వాళ్ళు ఉనికిని చాటుకుంటాకి మేమే తప్పు చేయలేదని వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు కూటమి నాయకుల మీద. ఎందుకంటే వీళ్ళు ఇరుక్కుంటారని ఆల్రెడీ వీళ్ళకి తెలుసండి. ఇది చాలా పెద్దదైపోయింది. వీళ్ళు ప్రతి ఓళ్ళు కూడా తిరుపతి దేవుడి సొమ్మునైతే తిన్నారండి అందరూ. దేవుడి సొమ్ము తిన్నవాడు ఎవడో కూడా బాగుపడ్డు. ఏంటి దానికి ఫలితం అనుభవిస్తాడు, శిక్ష అనుభవిస్తాడు. అయితే ఏంటంటే వీళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కూటమి నాయకుల మీద రుద్దుతున్నారండి. అదైతే కరెక్ట్ కాదండి. గత ప్రభుత్వంలో తిరుమలలో చాలా తప్పులు జరిగినాయండి. అవన్నీ కూడా దేవుడు ఒక్కోటి కూడా సరి చేస్తాడు. అది ఎవరి రూపంలో అనేది కాదు, అన్నిటికీ శిక్ష అనుభవిస్తారండి. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఇందాపూర్ అనే డైరీతో చంద్రబాబు కొమ్మక్కయ్యి, హెరిటేజ్ ద్వారా కొమ్మక్కయ్యి దాని నుంచి కల్తీ నెయ్యి సరఫరా చేసాడని చెప్పి వైసీపీ నాయకుల వాదనలో. అసలు ఇందాపూర్ అనే సంస్థ అసలు బోగస్ కంపెనీ అని చెప్పి కూడా వైసీపీ నాయకుల వాదనలో. అసలు మీరు ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు దాని గురించి? ఇందాపూర్ అనేది ఒక మంచి కంపెనీ అండి. అయితే దానికి సునాయి అని చెప్పేసి దాని ద్వారానే రాష్ట్రం నలుమూలలా నెయ్యి సప్లై చేస్తున్నారు. అది క్వాలిటీ బాగుంటేనే కదా మరి తిరుపతికి కూడా వాడతారు. క్వాలిటీ బాగా లేకపోతే ఎవరో వాడరు కదా. ఇంకోటి ఏంటంటే ఏదో ఒక మంచి నెయ్యి కంపెనీతో మన టైఅప్ అవ్వకపోతే మన తిరుమల లడ్డూని శుచిగా శుభ్రంగా ఏ కల్తీ లేకుండా ఎలా ఇవ్వగలమండి? హెరిటేజ్కి 20 లక్షల సపోర్ట్ ఉంటే దానికి 40 లక్షల సపోర్ట్ ఉందండి. ఇది కూడా ఏంటంటే దాని మీద మళ్ళీ బురద చల్లి వాళ్ళు కల్తీ చేసింది కాక వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళ మీద వేస్తున్న నిందలండి అవి. బోగస్ కంపెనీ అంటా ఉన్నారు. మరో పక్కనేమో వాళ్ళు మాట్లాడుతూ అసలు ఇందాపూర్ అనేది అక్కడ ప్రేక్షకులు కూడా అక్కడ ప్రాంత ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఇందాపూర్ అనేది చాలా స్వచ్ఛమైన నెయ్యి, అక్కడ నుంచే ఇక్కడ 30-40 టెంపుల్స్ కూడా వాడుకుంటారు నెయ్యి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఇందాపూర్ అనేది స్వచ్ఛమైన నెయ్యేనండి. మన రాష్ట్రంలో కాదు, అది పక్క రాష్ట్రం నుంచి మనకు సరఫరా చేస్తుంది. మన రాష్ట్రంలో కల్తీ జరిగింది కాబట్టి అంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఇందాపూర్ అనే దాన్ని మన బాబు గారు దాన్ని ఎట్లాగా అంటే ఏ కంపెనీ అయితే మనకు బాగుంటుంది సరఫరా చేయడానికని వెతికి మరీ చూసి ఇది చేస్తున్నారు, అంటే సరఫరా చేపిస్తున్నారు తిరుమలకి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ లడ్డూని కల్తీ చేసిందే కాకుండా వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ పక్క రాష్ట్రంలో మనకి నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీని కూడా బోగస్ అని చెప్పి మాట్లాడుతూ మన పరువు ఇక్కడ తీసుకుందే కాక పక్క రాష్ట్రంలో కూడా తీస్తున్నారండి. అంతమించి ఏమీ లేదు. అయితే అది మట్టికి ఇందాపురం అనేది స్వచ్ఛమైన నెయ్యి కంపెనీ. దాన్ని అన్ని దేవాలయం 30-40 దేవాలయాలకు వాడుతున్నారు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఊరికే ఉత్తుత్తి మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీసి తిరుమల తిరుపతి పవిత్రం దెబ్బతీస్తే మటుకి ప్రజలు ఊరుకోరు. ప్రతిదీ చూస్తూ ఉన్నారు. దానికి తగిన శిక్ష మొన్న వేశారు. 2029లో కూడా మళ్ళీ వేస్తారు ఆయనకి. ఇంకా అది కూడా చాలకపోతే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మండలిలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ బేపచ్చంగా చర్చ జరుగుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం అనేది. పక్కన నిన్న వైసీపీ ఎమ్మెల్సీ నాయకులు ప్రగడ్ల రూపంలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పట్టుకుని చెప్పులు వేసుకుని కూడా వాళ్ళు మండలిలో ధర్నా దిగారు. స్పీకర్ స్టేజ్ మీద కూడా గోవిందండి నామస్మరణ చేస్తూ. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే వాళ్ళు చేసిన తప్పులకి వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడేమో అని ముందే వీళ్ళు భయపడి అట్లా చేస్తున్నారు. అయితే వెంకటేశ్వర స్వామి మీద నిజంగా ఆ స్వామి మీద భక్తి శ్రద్ధలు ఉంటే వాళ్ళు అలా చెప్పులు పట్టుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని మండలంలోకి రావడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము అసలు ఎక్కడ చెప్పులు వేసుకొని వచ్చామో నిరూపించమని చెప్పి మళ్ళీ ఆధారాలు ఉన్నా సరే వాళ్ళు మనల్ని ఎదురు వాగ్వాదం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. వాళ్ళకు ఒక రకమైన భయం పట్టుకుంది. ఎందుకు భయం పట్టుకుందంటే తిరుమలలో లడ్డూ వ్యవహారం కాడి నుంచి కల్తీ కానీ అన్నిట్లో కూడా దోచుకున్నారు. అవి ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో అని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద కూడా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అయితే జరిగింది ఏంటంటే గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది, అన్ని రకాలుగా పరకామణి దొంగతనం అన్నీ కూడా వాళ్ళ నాయకుడు సమర్థించుకుంటూ వస్తున్నాడు. అది కరెక్ట్ కాదండి. వాళ్ళకి ఒక రకమైన భయం పట్టుకుంది. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఆధారాలతో బయటపడతాయో, రేపు మనం ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో, ఇవన్నీ కూడా దానికి అవాస్తవాలు చేస్తున్నారు. అంటే అన్న ఈ రోజున వాళ్ళు పట్టుకుని ఏదైతే ఫోటోల రూపంలో చెప్పులు వేసుకుని పట్టుకున్నారో, మరి ఒక హిందూగా మీరు ఆ సంప్రదాయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని నిరసన తెలపడం ఏంటండి?
అది చాలా రాంగ్ అది. అది తిరుమల పవిత్రతకి ఆయన ఏంటంటే వెంకటేశ్వర స్వామి నిజంగా అక్కడ ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. ఆయన్ని పట్టుకొని వీళ్ళు ఇప్పుడు ఏదైనా నిరసన తెలపాలి అంటే వేరే రకంగా తెలుపుకోండి, అంతేగాని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని నిరసన తెలపడం అది చాలా తప్పండి. తిరుపతి ప్రసాదం మనకి ఇస్తుంటేనే ఎవరైనా సరే మనం చెప్పులు తీసుకొని దాన్ని స్వీకరిస్తాం. అంటే అక్కడ ఆ పవిత్రత, ఒక లడ్డూకే ఎంత పవిత్రత మనం ఇచ్చామో స్వామివారికి ఇంకెంత పవిత్రత ఇవ్వాలండి మనం. వీళ్ళు అది కూడా వీళ్ళకి జ్ఞానం లేకుండా ఫోటోలు పట్టుకొని, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులతో మండలంలోకి వెళ్ళి స్పీకర్ దగ్గర నినాదాలు చేయడం చాలా రాంగ్ అండి. అది గత ప్రభుత్వం చేసే తప్పుల్ని ఏంటంటే మళ్ళీ వీళ్ళు దాన్ని కప్పిపుచ్చడానికి ఆడుతున్న నాటకాలండి అది. అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, చంద్రబాబు తన స్వలాభం కోసమే హెరిటేజ్ సంస్థ ద్వారా నెయ్యి సరఫరా చేశాడు, ఇందాపూర్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి హెరిటేజ్ ద్వారా పంపించాడు, అందుకే కల్తీ జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఈ ప్రభుత్వంలో అయితే మటుకి బ్రహ్మాండంగా హెరిటేజ్ ద్వారా వస్తుందా ఇంకో ద్వారా వస్తుందా అనేది మాకు తెలియదు, కానీ వాస్తవంగా అయితే నెయ్యి పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా మనం కల్తీ లేకుండా సరఫరా చేస్తున్నారు. తిరుమల పవిత్రత కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే, మన నాయకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా దాని పవిత్రతను కాపాడడానికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే కల్తీ నెయ్యితో లడ్డూ పవిత్రతను దెబ్బతీశారు, తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మన బాబు గారు గాడిలో పెడుతున్నారు. అంటే మీరు తిరుపతి ఎప్పుడన్నా వెళ్ళారన్నా? మీరు తిరుపతి నేను వెళ్ళింది రీసెంట్గా 2 రోజుల క్రితమే తిరుపతి వెళ్ళొచ్చానండి. గత ప్రభుత్వంలో తిరుపతికి ఇప్పుడు తిరుపతికి చాలా తేడా ఉంది. ఒక క్యూ లైన్ సిస్టమ్ కానీ, అన్ని రకాలుగా పరిశుభ్రత కానీ, ఇంకోటి ఏంటంటే అన్నదానం కూడా నేను గత ప్రభుత్వంలో అన్నదానం చేసినప్పుడు వెంగమామ సత్రంలో భోజనం చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే అసలు చాలా తేడా ఉందండి. ఇప్పుడు పెట్టే భోజనం కూడా చాలా నాణ్యతగా ఉంది. అంతకుముందు శుద్ధగా ఉండేది. ఏంటి తినటానికి కూడా సగంలో లెగిసిపోయి చేతులు కడిగిన రోజులు ఉన్నాయండి. అది నేను నా సొంతంగా చూసింది. అది ఈరోజు మళ్ళీ నేను 2 రోజుల క్రితమే తిరుమల వెళ్ళొచ్చాను. చాలా పవిత్రంగా, చాలా భద్రతా పరంగా కూడా, సెక్యూరిటీ సిస్టమ్ కానీ అన్ని రకాలుగా క్యూ లైన్లో కూడా ఎవరు కూడా పక్క నుంచి వెనక నుంచి వెళ్లకుండా ఒక్కళ్ళు కూడా అంతా లైన్లో వెళ్ళేటట్టుగానే అక్కడ బాగా చేస్తున్నారండి. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అన్ని మతస్థులు రావటం కానీ, ఏదైతే అక్కడ శాంతి భద్రతలు వెలిగేలాగా చేస్తూ ఉన్నారు. అసలు మంచి కట్టుబాట్లు దిట్టంగా చేసింది గత ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వం అలా ఏమీ చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి గత పాలకులు. ఇప్పుడు ప్రభుత్వమే కట్టుదిట్టంగా అన్నీ చేస్తుందండి. దాని మీద బురద జల్లటాకే వీళ్ళు కూడా రకరకాలుగా అక్కడ ఏ బాటిల్స్ దొరికినాయని ఆ పవిత్రతను దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇంకా అంతమించి ఏం లేదండి, చాలా బాగా చేస్తున్నారు. అది ఓర్వలేక చేస్తున్న విమర్శలండి ఇవన్నీ, అంతేగాని ఏమీ లేదండి. తిరుమల పవిత్రతనైతే వాళ్ళ ప్రభుత్వంలో భ్రష్టు పట్టించారు. దాన్ని మట్టుకు ఇప్పుడు వీళ్ళు సమర్థవంతంగా చేస్తూ పాలన బాగా జనాలకి ఎంత తొందరగా దర్శనం కల్పించాలనే తాపత్రయంతోనే బాగా చేస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూశానండి తిరుమలలో. అన్న మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అలాంటి తరుణంలో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసి గత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడం, గత 45 రోజుల్లో దాని నివేదిక మొత్తం బయటకు రావని చెప్పి చూడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అది వాళ్ళు చేసిన తప్పులకి దేవుడే వేసిన శిక్ష అండి, వాళ్ళకి వేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మొన్న కూడా ఒక దగ్గర ఒక రాజకీయ నాయకురాలు, వైసీపీ నాయకురాలు పేరొద్దు, ఆవిడ కూడా మనం చేసిన తప్పులకి కెమెరా చూసుకోకుండా మాట్లాడింది. ఆవిడ మనం చేసిన తప్పులకి దేవుడితో పెట్టుకున్నాం మనకేం జరుగుద్దో అని వాళ్ళు భయపడుతున్నారంటే, వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుతున్నారంటే వాళ్ళు తప్పులు చేసి ఉన్నారు కాబట్టే దేవుడు కూడా అంత త్వరగా వాళ్ళకి శిక్ష వేయడానికి ఒక అధికారిని నియమించి వీళ్ళంత త్వరగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాడండి. అది మనం చెప్పక్కర్లా, దేవుడే చూసుకుంటాడు. తిరుపతితో ఎవరు ఇది చేసినా తిరుమలలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా భూమి మీద నిలబడిన దాఖలా లేవండి, మట్టి కొట్టుకుపోయారు. అలాగే అందులో ఈయన ఒకడండి.